ఇందులో చిలగడ దుంపలు పెట్టినామండి, అంటే కందగడ్డ పెట్టినాం. మనం అయితే మనకి ఎన్ని వస్తాయో తెలియదు, కొన్ని అయితే వస్తాయి. అయితే ఇట్లాంటి బిన్లలో పెట్టుకుంటే మంచి యూజ్ ఉంటుంది, ఎందుకంటే తొందరగా మనం హార్వెస్ట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఒకవేళ చిన్న చిన్న డబ్బాలలో మట్టి ఎక్కువ నింపేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, బాగా ఊరడానికి ఛాన్స్ ఉంటుంది. 100 రూపీస్ టబ్స్ బెటర్ అండి. ఎన్నో వస్తాయో చూద్దాం ఇప్పుడైతే. ఇక్కడ కింద అయితే వస్తున్నది చూడండి బిల్డింగ్ మీద. ఇప్పుడు ఈ బిన్స్ అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి, తీసేస్తున్నా. అందుకే ఇట్లా మనం అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే చూడండి, ఇక్కడైతే ఒకటి పెద్దది కనబడుతుంది. ఇదైతే పెద్ద ఎంత పెద్ద ఊరని చూడు, చిలగడ దుంప. ఇంట్లో ఊరుతాయండి మనం. ఇక ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇక మనకైతే కొన్ని వస్తాయండి. ఇక మనకి ఇట్లా ఒక 10 వచ్చినా 4-5 వచ్చినా సరిపోతాయి మనకు ఒక రోజుకు. ఇట్లా మనం చిన్న చిన్న బిన్లలో చిలగడ దుంప ఏం లేదండి, ఇట్లా మండ గుచ్చేస్తే మనకు తర్వాత తయారైపోతాయి, ఈజీగా తయారైపోతాయి. ఇట్లాంటి బండలు ఉండద్దు మట్టిలా, చాలా కొంచెం గుల్ల ఉంటే బెటర్ అండి. ఇక ఈ వేర్లే అన్నీ చిలకడ దుంపలో తయారవుతాయి.